ఆ మీటింగ్లో చిరంజీవి గారు, ప్రభాస్ గారు, పెద్దవాళ్ళందరూ వెళ్తే చిన్నవాళ్ళ తరపున వాళ్ళనే పిలిచారు, మమ్మల్ని ఎవరిని పిలలేదు. ఎందుకంటే చిన్నవాళ్ళకి ఆశా దీపంగా చిన్నవాళ్ళ కోసం ఫైట్ చేసే విధంగా మీరిద్దరూ ఉన్నారని పోసాని కృష్ణమురళి గారిని ఆయన్ని పిలిచారు. ఓకే, ఆ రోజు మొత్తం 1/2 కిలోమీటర్ అందరినీ నిలబడి మాట్లాడిచ్చారు. ఇవన్నీ జరిగిన విషయాలన్నింటిలో కూడా హీరోలు అందరినీ చూస్తాం. చిరంజీవి గారిని అవమానపరిచినప్పుడు ఆ రోజు ఈ ఆర్ నారాయణమూర్తి గారు ఏమయ్యారని అడుగుతున్నా. చిరంజీవి గారిని ఆ మీటింగ్లో అవమానపరిచినప్పుడు మళ్ళీ ఈ పెద్ద మనుషులంతా మీ సమక్షంలో ఈ హీరోలందరినీ, అగ్ర హీరోలందరినీ, రాజమౌళి గారిని అందరిని అవమానపరిచినప్పుడు 1/2 కిలోమీటర్ నడిపించి భోజనం పెట్టకుండా బయటికి పంపించినప్పుడు, చిన్న సినిమా నిర్మాతలకు 5వ షో ఇప్పించలేనప్పుడు, చిన్న సినిమా నిర్మాతకి అసలు కిందన 20% ఆక్యుపేషన్ ఇప్పించలేనప్పుడు, గాంధీ గారి టికెట్ అని మీరు చెప్పిన మాట, ఆ గాంధీ గారి టికెట్ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఇప్పించినప్పుడు, మీరు కేసీఆర్ గారి టైంలో ఇప్పించినప్పుడు, ఆ రోజు ఆర్ నారాయణమూర్తి గారు మీరు అందరికీ దగ్గరగా ఉన్నారు. అతి దగ్గర వ్యక్తిగా కేసీఆర్ గారికి, అతి దగ్గర వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారికి, అతి దగ్గర వ్యక్తిగా ఇప్పుడు ఎవరైతే మీతో ప్రెస్ మీట్ పెట్టి ఇచ్చారో, ఒక టీవీలో లైవ్లో పెట్టి చూపించారో, ఆ పెద్ద మనుషులు ఎవరో నాకు తెలుసు, మీకు తెలుసు, అందరికీ తెలుసు. ఏ పార్టీ మిమ్మల్ని మాట్లాడిచ్చిందో, ఏ పార్టీ మిమ్మల్ని పవన్ కళ్యాణ్ గారిని తిట్టమని చెప్తుందో, ఏ పార్టీ మీకు ఈ విషయాలన్నీ చెప్పిందో అన్నీ మాకు తెలుసు. రాజకీయాలు చేద్దామంటే రాజకీయాలు చేయొచ్చు, కానీ మీరు ఎగ్జిబిటర్ ఏంటి ప్రాబ్లమో మీకు తెలియదు. మీరు సినిమా ఏం తీస్తున్నారు, ఎలా తీస్తున్నారు, మీరు ఏ సినిమా మీరు పర్సంటేజ్ వేస్తున్నారా, రెంట్లు వేస్తున్నారా? మీరు వేసిన సినిమాలన్నీ దిల్ రాజు గారే డిస్ట్రిబ్యూషన్ చేశారు కదా, మరి ఆయన రెంట్లు వేసాడా, పర్సంటేజ్ చేశాడా? ఎగ్జిబిటర్గా మేము అడుగుతున్నాం మిమ్మల్ని. పవన్ కళ్యాణ్ గారిని మాట తప్పు అన్నారు, మీరు ఆల్రెడీ దుర్గేష్ గారు తప్పు అన్నారు. ఓకే, పాప్కార్న్ మీ కమ్యూనిస్టు భావాలు, చిన్నవాళ్ళ కోసం ప్రాణం పెడతారు, చిన్నవాళ్ళ కోసం ప్రెస్ మీట్ పెట్టారు, చిన్నవాళ్ళ కోసం నడిపించారు, బ్రహ్మాస్త్రం అని అన్నారు మీరు బంధు కోసం. బాగుంది, కానీ మరి పాప్కార్న్ 500 రూపాయలు అమ్మినప్పుడు అడగలేదే? 350 రూపాయలు కోక్ అడుగుతున్నప్పుడు అడగలేదే? మీరు సమోసా 170 రూపాయలు అడగలేదే? రెంటల్ ఇష్టం బుక్ మై షోలో డబ్బులు మా తాలూకు ఎగ్జిబిటర్లకు వెళ్తున్నాయి కదా, మరి అడగలేదే? లీజు ఓనర్లుగా తీసుకొని మోనోపాలు చేస్తున్నా అడగలేదే? పవన్ కళ్యాణ్ గారి మాటలు మీకు గుర్తొచ్చే, గుత్తాధిపత్యం వద్దంటే మరి మీకు రాలేదా? 2020 జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆహో ఏం చేశాడండి? ఏం నిలబెట్టాడు నిర్మాతలకి? ఏం వెలగబెట్టారు మీరు అందరూ? 5వ షో ఏమైంది మా చిన్న సినిమా నిర్మాతలది? ఏమైంది? మేము మొత్తం టోటల్గా ఆక్యుపేషన్ 20% ఏమైంది? మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేకపోయారు? ఈ రోజు దాకా మీరు మాట్లాడలేకపోయారు. ఎందుకంటే ఈ గుత్తాధిపత్యానికి మీరు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి, ఈ గుత్తాధిపత్యానికి మీరు మద్దతు పలుకుతున్నారు కాబట్టి. ఈరోజు మాట్లాడిన మాటలు మీకు కూడా తెలుస్తాయి లేవో నాకు తెలియట్లేదు. ఆర్ నారాయణమూర్తి గారు మీరంటే అభిమానం, మీరంటే నాకు ఫ్రెండు, అన్నీ కూడా నాకు ఉన్నాయి. గురుగారి దగ్గర నుంచి వచ్చాం, కానీ మీ భావాలు మారాయి. పేదవాడి నోటు మాట నుంచి గొప్పవాడి నోటు మాటకి మీరు మద్దతు పలుకుతున్నారు. కార్పొరేట్ కంపెనీకి మద్దతు పలుకుతున్నారు. మీరు పేదవాడి బతుకుని రోడ్డు మీద పెట్టిన 25 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఏమయ్యాడు? కేసీఆర్ గారు ఏమయ్యారు? మరి వీళ్ళంతా ఏమయ్యారు? ఇప్పుడు మరి క్యాంటీన్లు కానీ ఇంకోటిగా మీరు ఎవరికి మద్దతు పలుకుతున్నారో, ఎవరైతే గుత్తాధిపత్యాన్ని మద్దతు పలుకుతున్నారో, మరి ఆ పరిస్థితుల్లో ఈరోజు తీసుకొచ్చిన వాళ్ళందరికీ మీరు మద్దతు పలుకుతూ మీతో ఎవరు ప్రెస్ మీట్ మాట్లాడిచ్చారో, ఏం చేశారో మాకు అన్నీ తెలుసు. కానీ నేను ఈ మాట మాట్లాడదలుచుకోలేదు. కానీ నేను ఒక్కటి మాత్రం చెప్తున్నా, మీరు ఆ రోజు తీసుకెళ్ళినప్పుడు మీరు ఏమి మా చిన్న సినిమా నిర్మాతలకు మీరేం సాయం చేశారు? ఆయన తిట్టులు రాయుడు పోసాని కృష్ణమురళి, మీరు ఏం సాయం చేశారు? మీరు ఏం సాధించారు? ఏం సంపాదించారు? చిన్న నిర్మాతల కోసం మేము చిన్న ఎగ్జిబిటర్లు నిర్మాతల కోసం మేము కాపాడాము అని చెప్పడం కోసం మీరు ఒక్క మాట చెప్పండి. చేసింది ఏంటో తెలుసా? చిరంజీవి గారిని తీసుకెళ్లి అవమానపరిచారు, మీరు ప్రభాస్ గారిని హీరోలు తీసుకెళ్లి అవమానపరిచారు, జగన్మోహన్ రెడ్డి గారు కాలు దగ్గర నించోబెట్టారు, చిన్న సినిమా నిర్మాతల పేర్లు చెప్పి మోసం చేశారు. ఇది వాస్తవం కాదా? అది కాదు, ఈ రోజు మీరు ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మీ 20% ఆక్యుపేషన్ 5 సంవత్సరాలు ఏమైంది? 10 సంవత్సరాలు తెలంగాణలో ఏమైంది? 20% చిన్న సినిమా మీరు గాంధీ గారి క్లాస్ మీరే చెప్పారు కదా, ఆ గాంధీ గారి క్లాస్ ఏమైంది? మల్టీప్లెక్స్ ఏమైంది? సింగిల్ స్క్రీన్స్ ఏమైంది? మరి ఈరోజు 5వ షో 15 సంవత్సరాల నుంచి మాకు చిన్న సినిమాలకు 5వ షో అడుగుతున్నాం కదా, మరి ఏమైంది? మీ ఆధ్వర్యంలో మేము 300 రూపాయల పాప్కార్న్ అమ్మొచ్చా? 300 రూపాయల కూల్ డ్రింక్ అమ్మొచ్చా?
170 సమోసా అమ్మొచ్చా? బుక్ మై షోలో డబ్బులు తీసుకుంటుంది మరి ఎవరు? మరి ఎన్ని ఎవరు? మరి అది ఎగ్జిబిటర్, నిజమైన ఎగ్జిబిటర్ కోసం ఎవరు మాట్లాడలేదు. ఎగ్జిబిటర్ బ్రహ్మాస్త్రం బంధు. ఎస్ రైట్, బ్రహ్మాస్త్రం పెట్టింది ఎగ్జిబిటర్ కాదు, బ్రహ్మాస్త్రం చెప్పింది ఎగ్జిబిటర్ కాదు. కొంతమంది కుట్రదారులు